గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం భారతదేశం యొక్క బేసిక్ ఎకనామిక్ డేటా గురించి తెలుసుకుందాం. ఈ బేసిక్ ఎకనామిక్ డేటా ప్రకారం భారతదేశం ఏ విధంగా ఉంది, భారతదేశంలో అమలవుతున్న ప్రోగ్రామ్స్ ఏంటి, భారతదేశం అనేది ఈ ఎకనామిక్ డేటా సంపాదించడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నది. అయితే ఎంఓఎస్పి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అంటే గణాంకాలు మరియు ప్రోగ్రాం అమలు మంత్రిత్వ శాఖ అని అర్థం అనమాట. అయితే ఈ శాఖ అనేది 1999 నుండి స్వతంత్రంగా ఉనికిలో వచ్చిందనమాట. ఈ శాఖలో 2 రకాల వింగ్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఒకటి స్టాటికల్ వింగ్, రెండోది ప్రోగ్రామ్ వింగ్. ఈ ప్రోగ్రామ్ వింగ్ అనేది ఈ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటుంది అనమాట. ఇక నేషనల్ స్టాటికల్ ఆఫీస్ అంటే ఈ నేషనల్ స్టాటికల్ ఆఫీసర్గా తిరిగి నియమించబడిన ఈ స్టాటికల్ వింగ్, సెంట్రల్ స్టాటికల్ ఆఫీస్ మరియు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసులు కలిగి ఉంటాయి అన్నమాట. అంటే నేషనల్ ఈ స్టాటికల్ ఆఫీస్లో స్టాటిస్టిక్స్ ఆఫీస్లో ఈ స్టాటికల్ వింగ్ మరియు సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు, అలాగే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసులు ఉంటాయన్నమాట ఈ స్టాటికల్ ఆఫీస్ కింద. అయితే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్కి వచ్చేటప్పటికి దీంట్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకటి 20 పాయింట్లు ప్రోగ్రామ్, ఒకటోది వచ్చేటప్పటికి, రెండోది మౌలిక సదుపాయాలు, ప్రాజెక్ట్ పర్యవేక్షణ, మూడోది వచ్చేటప్పటికి లోకల్ ఏరియా డెవలప్మెంట్. అది పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ సభ్యులు. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అమల్లోకి వచ్చేటప్పటికి 3 రకాలు ఉంటాయన్నమాట. ఇక మనం ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ అనే దాని గురించి తీసుకున్నట్లయితే ఇది ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ. నేషనల్ స్టాటికల్ కమిషన్ దీన్ని 2005 సంవత్సరంలో రంగరాజన్ కమిటీ సిఫారసు మేరకు అన్ని ప్రధాన గణాంకాలు, కార్యకలాపాలు నోడల్ బాడీగా పనిచేయడం కోసం ఈ నేషనల్ స్టాటికల్ కమిషన్ని ఏర్పాటు చేశారన్నమాట. అయితే దీంట్లో ఒక పార్ట్ టైం చైర్పర్సన్, అలాగే 4 పార్ట్ టైం సభ్యులు కూడా ఉంటారన్నమాట. అంతేకాకుండా ప్రణాళికా సంఘం యొక్క కార్యదర్శి ఎక్స్ అఫిసియో సభ్యుడి కింద ఉంటాడు. ఇక భారత చీఫ్ స్టాటికల్ ఆఫీసర్ ఇతను స్టాటిస్టిషియన్ అంటారన్నమాట. ఇతను ఈ కమిషన్ కార్యదర్శి, ఈ కమిషన్కి కార్యదర్శి మరియు ఈ మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శి కింద ఉంటాడనమాట. ఇక మనం సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వచ్చేటప్పటికి ఈ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది మంత్రిత్వ కార్యాలయం యొక్క అటాచ్డ్ కార్యాలయం ఉంటుంది. అయితే దేశంలో
గణాంకాల కార్యకలాపాలను సమన్వయం అనేది చేస్తూ గణాంకాల ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది. అయితే వీటితో పాటుగా జాతీయ ఖాతాల సంకలనం, అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తి, అదేవిధంగా వినియోగదారుల ధరల సూచిక, అదేవిధంగా మానవ అభివృద్ధి గణాంకాలు మరియు జాతీయ పారిశ్రామిక వర్గీకరణ తయారీలో కూడా ఈ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. ఇక యాన్యువల్ సర్వే ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమల వార్షిక సర్వే అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే, భారతదేశంలో పారిశ్రామిక గణాంకాల యొక్క ప్రధాన వనరు ఏంటంటే వార్షిక సర్వే పరిశ్రమ అనేది ప్రధాన వనరు అన్నమాట. అయితే ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని ఏఎస్ఐ అంటారనమాట. ఈ ఏఎస్ఐ అనేది దేశం మొత్తం విస్తరించి ఉంది. ఫ్యాక్టరీ చట్టం 1948లోని సెక్షన్ 2M క్లాజ్ 1 మరియు సెక్షన్ 2M క్లాజ్ 2 కింద నమోదు చేయబడిన అన్ని కర్మాగారాలు కూడా దీని కిందకి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ తయారీ అనేది ఆ చట్టం యొక్క సెక్షన్ 2 కిందకి ఓన్లీ వస్తుంది. తయారీ అనేది సెక్షన్ 2 కిందకి వస్తుంది. 1966లో బీడీ అండ్ సింగర్ యాక్ట్ 1966లో ఈ సర్వే కిందకే వస్తుంది అనమాట. ఈ 1966లో ఏర్పడిన ఈ బీడీ సింగర్ యాక్ట్ కూడా ఈ సర్వే కిందకే వస్తుంది. బీడీ సింగర్ యాక్ట్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 1966 కింద అంటారనమాట. ఇక సెంట్రల్ ఎలక్ట్రిక్ అథారిటీలో నమోదు చేయని విద్యుత్తో ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీ నిమగ్నమైన అన్ని విద్యుత్ సంస్థలు కూడా ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోనే పనిచేస్తున్నాయి అన్నమాట. ఇక రక్షణ సంస్థలు ఇక్కడ కొన్నిటికి మినహాయింపు ఇచ్చి ఉన్నారన్నమాట. ఏంటంటే రక్షణ సంస్థలు, చమురు నిల్వలు, పంపిణీ డిపోలు, డిపార్ట్మెంట్ రైల్వే వర్క్షాప్స్, అదేవిధంగా ప్రభుత్వ మింట్లు, ఇంకా శానిటరీ నర్సరీ, గ్యాస్ నిల్వలు మొదలైనవన్నీ కూడా వీటికి ఈ సర్వే పరిధి నుండి మినహాయింపు అనేది ఇవ్వబడ్డదన్నమాట. ఇంకా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఇండస్ట్రియల్ ఉత్పత్తి మరియు ప్రొడక్షన్, దీన్ని ఐఐపి అని కూడా అంటారన్నమాట. ఈ ఐఎంఎఫ్ యొక్క స్పెషల్ డేటా డిస్క్రిమినేషన్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రతి నెల సిఎస్ఓ ద్వారా 6 వారాల టైం లాగ్లో క్విక్ ఎస్టిమేట్స్ రూపంలో విడుదల చేయబడుతుంది అనమాట. ఇది ప్రతి నెల విడుదల చేస్తారు. ఇక అఖిల భారత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ను 2004 నుంచి 2005 నుంచి 2011-2012కు సవరించబడింది అనమాట. ఈ కొత్త సిరీస్ అనేది 2017లో ప్రారంభించారనమాట. ఇక మైనింగ్, తయారీ, విద్యుత్ అనే 3 రంగాల్లో సూచిక విచ్ఛిన్నం కాకుండా వినియోగదారిత వర్గీకరణ ప్రకారం అంచనాలు కూడా ఏకకాలంలో విడుదల చేయబడతాయి. అవి దేంట్లో అంటే ప్రాథమిక వస్తువులు, ఇంటర్మీడియట్ వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, నిర్మాణ వస్తువులు మరియు డ్యూరబుల్స్ అండ్ నాన్ డ్యూరబుల్స్. ఈ విధంగా వీటిల్లో ఈ 3 రంగాల్లో విచ్ఛిన్నం కాకుండా వినియోగదారుల వర్గీకరణ ప్రకారం ఏకకాలంలో అనమాట విడుదల చేయబడతాయి. అయితే ఈ ఐఐపికి డేటా ప్రధాన వనరు అనమాట.
ఈ డేటా ప్రధానం ఎక్కడి నుంచి అంతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ యొక్క డేటా అనేది ప్రధానమైన వనరు అనమాట. ఈ ఐఐపిలో 47.54% వరకు ఈ ఐటెం గ్రూప్ డేటా నుంచే వస్తుందన్నమాట. ఈ ఐటెం అనేది దీని నుంచే వస్తుందన్నమాట. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ నుంచే వస్తుంది. ఇక మనము ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, ఇది జాతీయ నమూనా సర్వే కార్యాలయం కూడా అంటారనమాట. ఇది గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖతో పనిచేస్తున్నది. అఖిల భారత ప్రాతిపదికన వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించడం కోసం ఇది పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించడం అనేది దీని యొక్క బాధ్యత. ఈ ఎన్ఎస్ఎస్ఓ యొక్క అన్ని కార్యక్రమాలు అనేవి సమన్వయంగా వహిస్తారనమాట. అన్ని కార్యక్రమాలు కూడా సమన్వయం వహిస్తారు. ఇక ఈ ఎన్ఎస్ఎస్ఓ డైరెక్టర్ వచ్చేటప్పటికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సర్వే అనే అతను ఈ ఎన్ఎస్ఎస్ఓ డైరెక్టర్గా బాధ్యత వహిస్తాడు. ఇక ప్రైస్ డేటా కలెక్షన్లకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రూరల్ రిటైల్ ప్రైస్ ఇండెక్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇది భారతదేశంలో ద్రవ్యోల్బణానికి ముఖ్యమైన కోతగా ఉపయోగించబడుతుంది. ఈ డబ్ల్యూపీఐలో మార్పుల వల్ల ద్రవ్య విధానాల యొక్క మార్పులు బాగా ప్రభావితం అవుతాయన్నమాట. ఇక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లోకి వచ్చేటప్పటికి తాత్కాలిక ధరల పోలిక కోసం సిఎస్ఓ, ఎవరైతే సిఎస్ఓ ఉంటారో సిఎస్ఓ గణాంక మంత్రిత్వ శాఖ రాష్ట్రము, యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మరియు భారతదేశం మొత్తం మీద ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే భారతదేశం మొత్తం మీద గ్రామీణ సంయుక్తం కోసం విడివిడిగా విడుదల చేయడం ప్రారంభించిందనమాట. ఈ గ్రామీణులకు వేరేగా పట్టణాలకు వేరేగా విడివిడిగా విడుదల చేయడం ప్రారంభించింది ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది. ఈ సిఎస్ఓ అనేది సిపిఐ యొక్క బేస్ ఇయర్ను 2010 నుండి 2012కు మార్చిందనమాట. 2012కు అయితే ఇది 2015 సంవత్సరంలో ఈ సిఎస్ఓ అనేది ఈ బేస్ ఇయర్ను 2010 నుంచి 2012కు మార్చింది. ఇది 2015 సంవత్సరం నుంచి ప్రారంభించిందనమాట. అయితే ఇక రూరల్ రిటైల్ ప్రైస్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ లేబర్ బ్యూరో వ్యవసాయ కూలీలు మరియు గ్రామీణ కార్మికుల కోసం సిపిఐని సంకలనం చేసి ప్రచురిస్తుంది అనమాట. ఈ సిపిఐని సంకలనం చేసి ప్రచురిస్తుంది ఎవరు? ఈ లేబర్ బ్యూరో. ఈ రూరల్ రిటైల్ ప్రైస్ ఇండెక్స్ అంటే గ్రామీణ రిటైల్ ధరల డేటా అన్నది లేబర్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తరపున వ్యవసాయ కార్మికులు లేదా గ్రామీణ కార్మికుల కొరకు వినియోగదారుల ధరలు చూసి కంప్లైంట్ చేయడం కొరకు గ్రామీణ రిటైల్ ధరల డేటాను క్రమం తప్పకుండా ఫీల్డ్ ఆపరేషనల్ డివిజన్లుగా వర్గీకరించి సేకరిస్తాయి అన్నమాట. ఏదైతే ఉందో మన ఈ గ్రామీణ ధరల డేటాను లేబర్ బ్యూరో అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తరపున వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా గ్రామీణ కార్మికుల కొరకు వినియోగదారుల చూసి అనేది కంప్లైంట్ చేయడం కోసం ఫీల్డ్ ఆపరేషన్లో క్రమం తప్పకుండా డివిజనల్గా వర్గీకరించి చేస్తాయి అన్నమాట. ఇక 20 పాయింట్స్ ప్రోగ్రాం గురించి తెలుసుకున్నప్పుడు దీన్ని 1975లో ప్రారంభించారు. దీన్ని మరలా 2006 సంవత్సరంలో పునర్నిర్మించడం జరిగిందనమాట. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా పేదరికం నిర్మూలన, అదేవిధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అనేది కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట.
ఇక ఈ కార్యక్రమంలో 20 పాయింట్లతో 66 అంశాలతో కలిపి ఉండేది. 20 పాయింట్లు 66 అంశాలతో. ఈ 66 అంశాల్లో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే మరో దానిలోకి తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇక ఈ గణాంకాల అమలు మంత్రిత్వ శాఖ మరియు టీపీపీ 2006 అంటే ఈ 20 పాయింట్స్ ప్రోగ్రాం 2006లో ఉన్న కార్యక్రమాలు మరియు పథకాలను పర్యవేక్షిస్తుంది అనమాట. దీనికి ఎవరు? గణాంక మంత్రిత్వ శాఖ అనేది పర్యవేక్షిస్తుంది ఈ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ని. ఇక మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటే పార్లమెంట్ ఏరియాలో డెవలప్మెంట్ స్కీమ్ యొక్క సభ్యులు దీని గురించి మనం తీసుకున్నట్లయితే దీన్ని ఎంపీ ల్యాడ్స్ అని కూడా అంటారు. దీని గురించి మనం తీసుకున్నట్లయితే పార్లమెంట్ ఏరియాలో డెవలప్మెంట్ స్కీమ్ సభ్యులు దాన్ని 1993లో ప్రారంభించారన్నమాట. ఇది మొదటగా గ్రామీణ మంత్రిత్వ శాఖలో ఉండేది. అనంతరం గణాంకాలు మరియు కార్యక్రమాల మంత్రిత్వ శాఖకి మారిందనమాట. ఎప్పుడు మారింది? 1994లో బదిలీ చేశారు. ఈ పథకానికి భారత ప్రభుత్వం పూర్తిగా నిధులను సమకూరుస్తుంది. ఈ సమకూర్చిన నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కి విడుదల చేస్తారన్నమాట. అయితే ఈ పథకం కింద విడుదల చేసిన నిధులు అనేవి ల్యాబ్స్ అనేవి కావు. అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో విడుదల చేయని నిధులు అర్హతకు లోబడి తదుపరి సంవత్సరాల కోసం వాటిని శాంక్షన్ చేయడం అనేది ముందుకు తీసుకెళ్తారన్నమాట. ఇక ప్రస్తుతం ఎంపీ నియోజకవర్గానికి అర్హత ఎంత ఉందంటే ఎంపీ ల్యాడ్స్ ప్రకారం 5 కోట్ల రూపాయలు అనేది పర్ ఇయర్ అనేది ఉంటుంది అనమాట. అయితే దీని కింద పార్లమెంట్ సభ్యుల యొక్క పాత్ర పన్నులను సిఫారసు చేయడానికి పరిమితం అనమాట. అయితే ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలో ఆ పనులు మంజూరు చేయడం మరియు అమలు చేయడం మరియు పూర్తి చేయడం జిల్లా అధికారుల బాధ్యత. అంటే ఇప్పుడు ఎవరైతే లోక్సభ సభ్యులు లేదా రాజ్యసభ సభ్యులు వీళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉంటారో వీళ్ళు అనేది కేవలం పన్నుని సిఫార్సు చేయడమే వీళ్ళ పని. ఇది సిఫార్సు చేసిన తర్వాత దాన్ని పూర్తి చేయడం అనేది సంబంధిత జిల్లా అధికారుల యొక్క బాధ్యత అనమాట. అయితే ఎన్నికైన లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గాల్లో పనులను సిఫార్సు చేయొచ్చు. అదేవిధంగా రాజ్యసభల సభ్యుల విషయంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా ఈ పనులను సిఫార్సు చేయొచ్చు. అయితే పార్లమెంట్ నామినేటెడ్ సభ్యుల విషయంలోకి వచ్చినప్పటికీ వీళ్ళు దేశం మొత్తం మీద ఎక్కడైనా వీళ్ళు పనులను సిఫార్సు చేయొచ్చు అనమాట. అయితే వీళ్ళు ఏ విషయాల్లో ఎక్కువగా సిఫార్సు చేయడానికి అవకాశాలు ఉంటాయంటే వరదలు, తుఫాన్లు, వడగళ్ళు, హిమపాతం, క్లౌడ్ బర్గ్స్, తెగులు దాడి, కొండ చర్యలు, సుడిగాలి, భూకంపం, కరువు, సునామీ, అగ్ని మరియు జీవరసాయన రేడియోలాజికల్ ఏవైతే ఉంటాయి ప్రమాదాల ప్రాంతాల్లో ఎంపీ ల్యాడ్స్ పనులను అమలు చేయవచ్చు అనమాట. అయితే ఈ ఎంపీ ల్యాడ్స్ పనులను ఎస్సీ ఎస్టీ నివసించే ప్రాంతాలు అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ నివసించే ప్రాంతాల అభివృద్ధికై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఎంపీ ల్యాడ్స్ను ఎస్సీ జనాభా 15% ఉన్నారనుకోండి అక్కడ మనం ఎంపీ ల్యాడ్స్ను ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎస్టీ జనాభా 7.5% ఉంటే నివసించే జనాభాలు ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో ఎంపీ ల్యాడ్స్ను కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా భారతదేశం యొక్క బేసిక్ ఎకనామిక్ డేటా అనేది నిక్షిప్తమై ఉంది.